యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ ఎవడ ఎముక మీద కొట్టేవాడు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే. రక్షణ యెహోవాది, ఈ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చింది గాక. రక్షణ యెహోవాది కాక. అభిషాలోము దావీదు తరుగుతా ఉంటాడు. సొంత కుమారుడే దావీదు తన సంతానం అందరిలో ఎక్కువగా ప్రేమించిన కుమారుడు. అలాంటి కుమారుడే ఎదురు తిరిగి సింహాసనం కోసం దావీదు తండ్రిని చంపాలని తరుగుతా ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది. అయితే మొదటి వచ్చినంలో అయ్యా నన్ను బాధించేవారు విస్తరించున్నారు, అనేక మంది దుష్టులు ఉన్నారు, నా మీదకి లేచేవాళ్ళు చాలా మంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుని వల్ల ఆయనకేమి రక్షణ కలగదు అని ఎగతాళి చేస్తూ ఉన్నారయ్యా. కుమారుడి పేరు చెప్పకుండానే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఒక విశ్వాస సహితమైన మాట ఇక్కడ 3వ వచనం నుంచి మాట్లాడు. ఆ వచనం, ఆ చరణం, యెహోవా నీవే నాకు కేడెమో. హల్లెలూయా చెప్పండి, ఇంకో మాట చెప్పండి. లోకంలో సొంత కుమారుడు ఎదురు తిరిగినా, శత్రువులు ఎదురైనా, ఒక పక్క మామ, ఒక పక్క కుమారుడు సౌలు రాదు. ప్రాణం తీయాలని చూసినా ఐ డోంట్ కేర్, ఎందుకనగా నా దేవుడు నాకు ఆధారము. అది ధైర్యం ఉండాలి మనకు. ఈ కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు. సొంతోళ్ళే పరాయోళ్ళు అంటే అది బాధగా ఉంటుంది. పరాయోళ్ళు కాలేడు కదా. రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ, ఎక్కువగా ప్రేమించిన బిడ్డ, ఒక పక్క పిల్లనిచ్చిన మామ, సొంత వారే. అందుకే ఆయన అంత బాధగా మొదలు వచ్చిన వాళ్ళని అంటాడు కదా, యెహోవా నీవే నాకు కేడము గాను, నీవే నా అతిశయాస్పదము. అంటే నేను గర్వించడానికే నా గర్వం నీవే. ఇంకో మాట అంటారండి, మంచి మాట, నా తల ఎత్తువాడను కూడా నీవే. హల్లెలూయా. భయపడకు బిడ్డ, భయపడకు తల్లారా, భయపడకమ్మా, భయపడకు బాబు. నీ తల ఎత్తువాడు దేవుడు, నేను బలపరిచేవాడు దేవుడు. ఎప్పుడో తెలుసా, దేవా నీవే నా ఆధారం. చెప్పడంటాడు ఆ మాట, నీవే నా ఆధారం. యెహోవా నాకు ఆధారము. ఎందుకనగా ఇక్కడ ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలమ్మా? ఎట్లా ప్రార్థన చేయాలి? ఎలుగెత్తి అంటే పెద్ద స్వరంతది కాదు. ఇక్కడ విరిగి కలిగిన మనసుతో సమస్తము ప్రభువుకు సమర్పించి నిజముగా నా ఆశ్రయం నీవే, నా కోటము నీవే, నా కొండము నీవే, నా ఆధారము నీవే, నా సహాయకుడు నీవే
నన్ను బలపరిచేవాడు నీవే అని ఆయన మీద ఆధారపడి నువ్వు విజ్ఞాపన చేస్తానా తన పరిశుద్ధ పర్వతము నుండి ఆయన నాకు ఉత్తరమిచ్చును. చెప్పలే, పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. నీవే నా ఆధారం. 10,000 మంది నా పైన పడినా నేను భయపడు. ఒక్కడేంటి, ఇద్దరేంటి, ముగ్గురేంటి అంటే ఇలాంటి శోధనలు, ఇలాంటి వ్యాధులు, ఇలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా నేను భయపడ్డాను. నాకేమి నా ప్రభు ఉన్నాడు, నా తోడు నా దేవుడు ఉన్నాడు. ఎవరు నన్ను ఏం చేయలేదని ధైర్యంతో ముందుకు అడిగేయాలి. అది విశ్వాస జీవితం అంటే. ఎప్పుడు ఆ ధైర్యం వస్తుంది? దేవుడి మీద ఆధారపడినప్పుడు. రాయమ్మా, ఎవరి మీద ఆధారపడినప్పుడమ్మా? దేవుడి మీద ఆధారపడినప్పుడు. నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావు. ఇంకా నువ్వంటే రాయడం కాదు, అందరూ మనుషుల మీద ఆధారపడతా ఉన్నారు. మానే దావీదు వలె దేవుడి మీద ఆధారపడు. దేవా, నీవే నా ఆధారం. నేను ప్రార్థన చేసి నీ పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాను. నేను ఎవరికి భయపడ్ను. నన్ను శోధిస్తా ఉన్నాను నాయన. శోధకులు ఎక్కువైపోయారు, బాధిస్తా ఉన్నారు. సొంత వారు రక్షణలు నా అనుకున్నవారు, నా కడుపును పుట్టిన వారు. ఆ దేవుడు అతనికే సహాయం చేస్తానని ఎగతాలు చేస్తున్నాను ఆయన. ఆ జీవితం ఎగతాలు పోయాడు, మనం అయిపోయింది. కానీ నాకైతే ఒక నమ్మకం, నీవే నా ఆధారం, నీవే నా కోట, నీవే నాకు సహాయకుడవు, నీవే నాకు సహాయకుడవు. హల్లెలూయా. రక్షణ యెహోవాదే, మనుషులు కాదు. మనుషుల నుంచి నిన్ను రక్షించేవాడు ఎవ్వడు లేదు. నీ ప్రజల మీదకి నువ్వు ఆశీర్వాదము వచ్చును కాక. చివరిగా ప్రజలను కూడా దీవిస్తున్నాడండి. ఎలాంటి కష్టంలో ఉంది? అడుగులు తట్టేలేడు, ఎక్కడో గుహలో దాక్కుంటా ఉన్నాడు, ప్రాణభయం, ఎటువంటి వస్తారో తెలియదు. అక్కడ కూడా ప్రజలను దీవిస్తా ఉన్నాడు. అది దైవజనులు, అది దేవుడు నమ్మిన బిడ్డలు యొక్క విశ్వాసం. కానీ నువ్వే కష్టాలు ఉంటే నువ్వేంటే దీవిస్తావు? ఎస్, నీ కష్టాల్లో ఉన్నా, నీ శోధనలో ఉన్నా, నీ బాధల్లో ఉన్నా, నీ వ్యాధుల్లో ఉన్నా నా దేవుడు నన్ను తప్పిస్తాడు ఆ నమ్మకం నాకుంది. కాబట్టి నేను ప్రజలను దీవిస్తాను. హల్లెలూయా. నీ ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చునుగాక. కాబట్టి పిల్లరా, మనకు కలిగే ప్రతి శోధనలో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో దేవుడు మనకు తోడుగా ఉండి నేను నడిపిస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆయనకు ప్రార్థన చేయడమే. ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. నీ విన్నపాలు, నీ బాధలు, నీ శోధనలు, నీ కష్టాలు ఎవరికి చెప్పుకోగానే కష్టం వస్తాను. పక్కింట్లో అసలు చెప్తాడు, పొలింట్లో దగ్గరికి పోయి కష్టాలు చెప్పుకోవు. నీ దగ్గర అయ్యో అమ్మో గోక నాకు చేసుకుందలే కానీ అమ్మ ఈ మాటలు మానవ దగ్గర వస్తాయి. అది ఏసై దగ్గర చెప్పుకుంటే ఆయన మాట్లాడుతూ ఆయన ఎందుకంగా ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మానవుడు కాదు అలాంటి మాటలు మాట్లాడటానికి. నువ్వు నిందించడు, నువ్వు ఉండే శోధనను బట్టి నేను నిందించడు, నువ్వు ఉండే కష్టాన్ని బట్టి నేను త్రోసివేయడు, నువ్వు ఉండే పరిస్థితుల్లో నుండి నేను పైకి తెప్పేవాడు దేవుడు. హల్లెలూయా చెప్పడం కానీ. కాబట్టి యెహోవా నా ఆధారమని దేవుని మీద ఆధారపడదు కాక. పెరిగించి దేవుని స్తుతిద్దామా? ప్రభువా, నీవే నా ఆధారం, నీవే నా కోట, నీవే నా అండ, నీవే నాకు చాలిన దేవుడు ప్రభువా అని దేవుని స్తోత్రాలు చెప్తూ 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. అందరూ 2 చేతులు పైకెత్తి దేవుని ఆరాధన చేయండి. స్వరాలు ఎత్తండి. ఎవరు కూడా మౌనం ఉండదు.
ఈ స్వరమెత్తి దేవుని ఆరాధన చేయండి. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రాలు చెప్పండి. మహామహిమ కలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, ఘనమైన రాజా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్వరాలు ఎత్తండి. అవునన్నా ఎవరు ప్రభు కలిగిన దాని ఎలుగెత్తి దేవుని ప్రార్థించినప్పుడు పరిశుద్ధ పర్వతం నుండి ఆ దేవుడు దగ్గర ఆరాధించాడు. నీవు కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయి, స్వర్గంతి స్తుతించు, స్వర్గంతి ఆరాధించు. అదే దేవుడు నేను పాడుటకే బ్రతికించిన ఆమేన్. హల్లెలూయా. అందరూ స్తుతించండి. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన
నా జీవిత కాలం అంతా నిన్నే ఆరాధించి కనపడుతుంది. నీ కృపలో ఒకసారి బిడ్డలతో మాట్లాడు. ఏసునామం పెట్ట వేడుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రం. అందరూ ఒకసారి రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రాలు చెప్పండి. గంభీర ధ్వనులతో ఆ దేవదేవుని ఆరాధించండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ జనవరి నెలలో 3వ పునరుద్ధానం జరిగింది. మా ఏడమ్మాయిల 3వ పునరుద్ధాన దినం. కరెక్టేనమ్మా? ఓకే. దాదాపుగా 51, 52 పునరుద్ధాన దినాలు వస్తాయి ఈ సంవత్సర కాలం అంతా. ఎంత? 52 కరెక్ట్ గా. మరి 52 ఆదివారాలలో మనం ఏమనుకోవాలంటే ప్రతి ఆదివారం ప్రభావం ఈ సన్నిధిలోనే కనపడాలి. సంవత్సరం చెప్పండి ఆ మాట. అంటే బ్రతుకుంటే ఇక నా జీవితంలో ఎన్ని ఆదివారాలు పోతాయో అన్ని ఆదివారాలు, అన్ని పునరుద్ధానాలు ప్రభు సన్నిధిలో కనపడాలి. ఎందుకంటే అంతకంటే ఆశీర్వాదం, 1000 దినాల ఆశీర్వాదం ప్రభు సన్నిధిలో ఉంది. కాబట్టి అందరూ ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని ఆరాధించాలి. చాలా మంది అందరికి తెలుసు ప్రభు సన్నిధికి పోతే మనశ్శాంతి ఉంటుంది, ఆశీర్వాదం మాత్రమే, ఏసై ఆశీర్వాదం ఇస్తాడు అనే కనీసం తెలియదేం కాదు. వాళ్ళే మనకు బోధిస్తారు. లేకపోతే ఎప్పుడు రాయవాళ్ళు కూడా వచ్చి బోధిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పడంలో తప్పలేదు, వాళ్ళకి తెలుసు. మరి తెలిసి ఎందుకు రావట్లేదు అంటే పాపం సాధారణ లోపడిపోతుంది. ఇక్కడ ఎదురుపులు ఆదివారం వస్తాయి, అడిగిపోయేటప్పుడు రావు. అక్కడ భోజనాలు జరుగుతుందని చెప్పండి. అప్పుడు చెప్పులోనో లేదు పైకి లేచి అటు ఇటు సర్దుకొని పోతాడు. అంటే సాతాన్ చేస్తుంది ఈ పని. అంటే ఆ బిడ్డలు పాపం సాతానికి లోపడిపోతున్నారు. అది నవాగా దేవుని కార్యాన్ని చేయకుండా సాతాను ఎక్కడ లేని పనులు కూడా ఆదివారం తెచ్చిపెడుతుంది సాతాను. ఆలోచనలన్నీ వస్తాయి. మనం ఏం చేయాలంటే సాతాన్ని ఓడించాలి. చెప్పండి, ఏం చేయాలా? ఏం చేయాలా? నువ్వు దేవుడి సన్నిధికి వస్తే సాతాన్ని ఓడిపోతాడు. నువ్వు తండ్రిని గెలిపిస్తున్నావా, సాతాన్ని గెలిపిస్తున్నావా? ఇలా దగ్గర ఉంది. ఇది ద షెపర్డ్ మినిస్ట్రీ యూట్యూబ్ లో ఛానల్లో పోతుంది. చాలా మంది వింటారు. గృహాల్లో ఉండే వెళ్ళాలా? మీరు ఇప్పుడు దేవుడిని గెలిపించారా, సాతాన్ని గెలిపించారా? గృహంలో ఉంటే సాతాన్ని గెలిపించినట్టు, దేవుని ఆలయంలో ఉంటే యేసయ్యని గెలిపించినట్టు. అదే చెప్పండి ఒకసారి. అంటే నేను ఎప్పుడు ఓడిపోయే జీవితమేనా? ఏ జీవితం నీకు ఇలాగే ప్రభు యోగానికి వచ్చి శిల్వమాపై మరణించి మృత్యుంజయుడు అయినాడు. మరి ఆయన ఇచ్చిన జై జీవితాన్ని నువ్వు అనుభవించకుండా ఇంకా సాతానికి లోబడిపోతావు. సాతాన్ దగ్గర ఓడిపోతానే ఉన్నాడు ఈ జీవితాల్లో అనేక మార్లు. ఓడిపోవద్దు. ఓడిపోవలదు అని ఒక ఆయన మరి పాట పాడతాడు. త్యాగి పుష్పుల గారు. ఓడిపోనులే లే ఓడిపోనులే. భలే పాట, భలే స్వరం అయింది. జపనీయ శాస్త్రి గారి దగ్గర ఉంటాడు ఎక్కువగా. ఆయన మంచి గొప్ప స్వార్థ గాయకుడు. విజయవాడ
ఓడిపోలేదులే. మరి ఓడిపోయావా ఇదిలో ప్రభు సన్నిధికి పోకుండా? రేపు ఆరాధనకైనా నీళ్ళు రేపు జరగబోయే ఆరాధనలో నీ చర్చిలో నువ్వు ఏ ఆలయానికి పోతామో ఆలయంలో జరగబోయే ఆరాధనకి రా. అప్పుడైనా సాతాను ఓడించు. ప్రభు నామకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. యోబు గ్రంథము దేవుని వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము ఆఖరి అధ్యాయం 42వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యోబు మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతని పెద్దదానికి యోమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరహపుకు అనియు, మూడవ దానికి కెరహపుకు అనియు పేర్లు పెట్టెను. మా కెజియా కదా. మూడవ దానికి పేర్లు పెట్టాను. తర్వాత ఆ దేశమందంతను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములను ఇచ్చెను. అటు తర్వాత ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ యోబు జీవితం గురించి కొన్ని ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు దయచేశాడు. ఆలోచనలు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యోబు జీవితం అనగానే కష్టాలు, బాధలు, శోధనలు, వ్యాధులు, చివరికి చేసుకున్న భార్య కూడా చచ్చిపో అంటది. అయితే ఆమె కూడా మర్చిపోరాలి. మీకు తెలుసో తెలీదు. నువ్వు ఎట్లా చెప్తావయ్యా మరి భర్తను చచ్చిపోమంటుందంటే ఆయన బాధ చూడలేక ఆమె ఎందుకు మర్చిపోయి రావాలని చెప్తానంటే ఆమె దేవుడు కార్యాలు ఆమె తెలుసు. ఎందుకంటే యోబు అంత గొప్ప నీతిమంతుడైతే ఆయన భార్య నీతిమంతురాలు కాకుండా ఎట్లా ఉంటుంది? విసిగిపోయి మానవాతీతంగా ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఆత్మీయంగా కాకుండా దేవుని దూషించి, అంటే దేవుని దూషిస్తే నువ్వు చచ్చిపోతావు నాయన అని దేవుడు నీ ప్రాణాన్ని నిలుపుతా ఉన్నాడు. దేవుని కృప ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ వ్యాధుల్లో నిన్ను నడిపిస్తా ఉంది. ఒక్కసారి దేవుని దూషించు నువ్వు చచ్చిపోతావు అంటే ఆమె దేవుని కార్యాలు తెలుసు. అదే చెప్పండి ఒకసారి. యోబు భార్య దేవుని కార్యం వెళ్ళినా తల్లి, ఒక నీతిమంతుని భార్య. చాలా మంది యోబు భార్యని చాలా చెడ్డదిగా చూడడం, పక్క తెచ్చుకోమంటుంది. ఎక్కడిగా నీకు కూడా కావాలైనా కావాలంటాయా, ఎందుకు ఇట్లా పనులు చేస్తాడు చాలా అంటుంది అంటాడు. కానీ దేవుడు దూషిస్తే నువ్వు చస్తావు అనే అభిప్రాయం మీకు తెలియదు. ఆమె దైవభక్తురాలు కాబట్టి, దేవుడి కార్యం రుచి చూసింది కాబట్టి, భర్తతో కలిసి దేవుడిని ఆరాధించింది కాబట్టి, యోబు యొక్క నీతిమత్వాన్ని పొందింది కాబట్టి, దేవుని కార్యములు యోబు వారి గారికి తెలుసు. దేవుని దూషిస్తే నువ్వు చచ్చిపోతావు అంటే నువ్వు బతుకున్నావంటే దేవుని కృప. చెప్పండమ్మా, నేను బ్రతుకున్నానంటే, నువ్వు బ్రతుకున్నావంటే లేదు, నేను నా శక్తి ద్వారా బ్రతుకున్నాను అనే మూర్ఖులు లోకంలో ఉన్నారు. నా బలం, నా శక్తి, నా ధనం, నా అందం, నా యవ్వనం, నా వయసు, కొన్ని బాబా ఏం పనికి రావు నాయన, ఏం పనికి రావు. కృషికి రాలిపోతావు.
నేను పోయిన వారం కూడా చెప్పా, మన మాజీ సీఎం జగన్ గారి బంధువులు చాలా మంది యవనస్తులు 7 daysలో అనుకోని లోపులు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. ఆయన ధనము, ఆయన ఎవరము, ఆయన ఆస్తి, ఆయన పొలము, ఆయన పెత్తనము, ఆయనకున్న అండాదండలు అవి పనిచేయాలి. మరణానికి ఏమి కావాలి. అందుకే మనం ఏమంటుందంటే దేవుడిని దూషించేయాలి, చచ్చిపోతాం. ఇంటికి బాగా నేను చూడలేకుండా యోగు గారంటే మరి ప్రేమ ఆయన భార్యకి. మీ భర్త మీద మీకు ప్రేమ ఉందా? రాయలమ్మ మా అన్న అంటే ప్రేమ నీక పైకి చెప్పాలి. ఇసుకుపోతున్నా ఇసుకిపోతున్నానా? ఏం పోతావా? ఇసుకుపోక యోగు వారి కంటేనా? యోగు వారి కంటేనా అంట. మరి యోగు వారి ఎన్ని సేవలు చేస్తుండగా ఏమి లేదు తినడానికి కూడా. శ్రీమంతురాలుగా పెరిగి అన్ని మళ్ళీ నీకేమే మానవాన్ని బాగా సంపాదించి పెట్టాడు. శ్రీమంతురాలుగా పెరిగిందమ్మా, ఏమి లేవు తినడానికి కూడా. ఆదరించే వాళ్ళు కూడా లేరు. ఉన్నప్పుడు అందరూ స్నేహితులే. యోగు కూడా ఎంతమంది మన స్నేహితులు ఏమిటా వద్దలేకుంది. వాళ్ళ ముగ్గులే బైబిల్లో చూపించారు. కానీ ఆ దేశమంతట్లో సౌభాగ్యవంతుడు, శ్రీమంతుడు, ధనవంతుడు, గొప్పవాడు కాబట్టి వద్దలేకుంది స్నేహితులు ఉంటారు. మీరు గొప్పవాడు అనుకోండి, ఏ రోజుమైనా అక్కడ జనం దగ్గర. ఎందుకంటే మధ్యాహ్నం విందు, ఉదయం టిఫను, సాయంత్రం మళ్ళా టీలు, మళ్ళా స్నాక్స్, మళ్ళా సాయంకాలం భోజనం ఫ్రీగా దొరుకుతుంది. ఆయన పెట్టకుండా ఉండడం ఒక్కడు పోతలేమో. రెండోది అధికారం ఉంది. అట్లా యోగు ఇంటికి అంతమంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఎవరు రాదు. ఒక్క భార్య. ఆ భార్య మాత్రమే. బిడ్డలు చచ్చిపోయారు. 10 కట్టెలు 10 వాళ్ళు. ఎక్కడ సంసారం ఎటువైనా తెలియదు. ఒక్క మాట గమనించండి. యోగులో ఉండే నీతి మొత్తం ఏంటంటే అన్ని ఉన్నప్పుడు ప్రార్థించాడు, అన్ని పోయినప్పుడు కూడా ప్రార్థించాడు. సపరేట్ కొడుతూ దేవుడు బయటపడతాడు. నాగతమ్మా అది నేర్చుకోవాలి మనం. ఏమి లేకపోయినా ప్రార్థించాలా, అన్ని ఉన్నా ప్రార్థించాలి. అది యోగు గారి దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాట. మీరు చాలా మంది సహజంగా మానవుడు బాగా ఉంటే ఖుషిగా అన్నీ ఉంటే జాయిగా హాయిగా ప్రార్థన కూడా అప్పుడు బాగా చేస్తారు, గుడికి కూడా వస్తారు. యోగాన్ని కష్టాలు ఉంటే రావులేండి. ఒకేసారి బిడ్డలందరూ చచ్చిపోయారు. ఒకేసారి కుమార్తెలు కొడుకులు ఒకేసారి అవసరాన్ని పోయి భయంకరమైన వ్యాధి వచ్చింది. అమ్మ ఇక్కడ ఒక్క మాట మీరు గౌరవం చేయాలా? వాళ్ళ బాగా వెళ్ళిపోకూడదా? దేవుడు వదిలేసారు. లేదమ్మా వెళ్ళిపోవచ్చుగా. ఆమె బంధువులు లేరనుకుంటున్నారా? ఇంత గొప్ప ధర్మవంతులు, నీతిమంతులు, గొప్పవాళ్ళని యోగు భార్య అమ్మ పుట్టింటికి పోవచ్చుగా. మనమైతే ఉండవా? మా ఎన్న బాగా జీవితం తెచ్చి చేతులు పట్టుంటే ఉండిందేమా? అదేమి లేకపోతే ఉండదా? చాలు కానీ పోయా. మా అమ్మాయి ఇక్కడ పోయినంత పుట్టడానికి నీటి ఉంది, కొనుక్కోవడానికి మాంసం ఉంది, నన్ను బాగా చూసుకోవడానికి మా అన్నదమ్ములు ఉన్నారు. నీ దగ్గర కడుపు మార్చుకునే కంటే 60 బాగా చనిపోతాం. ఇక్కడ ఏమి లేదమ్మా తల్లికి, ఏమి లేదండి. ఆ పరిస్థితుల్లో కూడా భర్తను వదిలేదు. మళ్ళీ చెప్పడం సార్ నిజంగా యోగు భార్య జీవితము స్త్రీలకు సాక్షాత్మైందా? ప్రమాణం చేస్తాం పెళ్లి రోజు. నేను కూడా ఇప్పుడు ఉప్పు ఈ ప్రమాణం చేద్దాం అనుకుంటే ఇంకా ఇదిగో ఈ ముందు దేవం చేస్తాను చేయించాలి కొత్తగా. తర్వాత మా బండి కొడు నాకు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిందిగా.
ఏమని చేస్తాం ప్రమాణం? మా ఉదయం చెప్పద్దు, వదిన మనం చెప్పు. అప్పుడు ఎప్పుడో చేసిన ఎవరు నా కానీ జ్ఞాపకం ఉంది అక్కడ. 50 ఏళ్ళు కానీ, బాలేళ్ళు కానీ, ఆరోగ్య మందులు, అనారోగ్య మందులు, అది ఎంతమంది నెరవేరుస్తున్నారండి? నాకు తెలిసిన కుటుంబం ఉంది. వాళ్ళని చూసి మేము చిలకా కోరికలు అనుకునేవాళ్ళం. అంత చక్కని ప్రేమ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు కాదని ఆ కుమార్తె వచ్చేసి, ఆ తల్లి అమ్మాయి వచ్చేసి గొప్ప కుటుంబానికి చెందిన అమ్మాయి. భర్త అంటే ఆయన గారి ప్రేమ, భార్య అంటే ఆయనకి ఇంకా అంతకంటే ప్రేమ పక్షులు అనేవాడు. పిల్లల అనుకోని పరిస్థితుల్లో ఒక యాక్సిడెంట్లో తన భర్త యాక్సిడెంట్ అయ్యి కొన్ని నెలల మనసులో ఉండి కాలు తీసేశారు. ఏం తీసేశారో ఒక కాలు పోయి. అప్పుడే కదా నిజంగా ప్రేమ చూపించాల్సి ఉంది భార్య. అప్పుడే కదా నీ భర్తకు నువ్వు సేవ చేయాల్సి ఉంది. ప్రమాణం చేశావుగా, కుటుంబాన్ని చేసావు, తల్లిదండ్రులు చేసావు, నా భర్తని నాకు లోపం అనుకున్నావు. ఒక సంవత్సరం కాలం ఉండి ఓటు తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె ప్రేమ పక్షి, ఆమె పేరు కూడా. లోక సంబంధాలు అందంగా ఉంటారు. ఇంకో పెళ్లి చేసుకోండి, తీసుకెళ్ళిపోయాడు. లోక సంబంధమైన ప్రేమదే, కానీ ఇక్కడ దైవికమైన ప్రేమ యోగు వారిని చూపిస్తుంది తన భర్త పట్ల. ఏ పరిస్థితుల్లో భర్తను వదిలి ఉండదు, భర్తకి సేవలు చేస్తానే ఉంది. ఇసుగుచ్చి ఆ మాట ఒకటి బైబిల్లో ఆమె అనదు. కానీ అంటే ఎంత ఇసుకొచ్చేదో ఆలోచించండి. మనకు కూడా కోపం వచ్చినా ఇసుకొచ్చినా కొన్ని మాట్లాడతాం, అవి నిజంగా మనం అనే మాటలు కాదు, ఆవేశం పట్టుకోలేక ఆ పరిస్థితులను బట్టి మాట్లాడుతూ ఉంటాం. కానీ అవి నిజంగా మన హృదయాంతరంగముల నుండి వచ్చే మాటలు కావు. ఆయన అంటే నీకు ప్రేమే, ఆమె అంటే నీకు ప్రేమే. అలాగే యోగు భార్య తన భర్తను చివరి వరకు భర్తను కనిపెట్టుకోండి. చప్పటి కొడుతూ దేవుడు భయపడతాడు. పొలం పండి మా ప్రియ పోయింది హైదరాబాద్కి. చాలా దోస్తులు ప్రియ అక్కడ ఈ సాఫ్ట్వేర్ దగ్గర. సాఫ్ట్వేర్ పెళ్లి చేసుకుంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కలిసి ఉండే జంటలు, నిజంగా కలిసి ఉండే జంటలు జీవితాంతం ఒక 20% అంటే 80 మంది విడిపోతారు. ఎందుకు విడిపోతారు ప్రియా చెప్ప? అహంకారం బట్టి, పువ్వు బట్టి. నేను సంపాదిస్తుంటా, నేను కూర వండుతా, నువ్వు కూర వండు. ఏమన్నా ఇదే నిజా? అదే చెప్పండి ఒకసారి. కానీ ఆ 20% కూడా నేను అనుకుంటాను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి వెళ్ళాను. తప్పని కొడుతుంది దేవుడు. లోకంలో ఏం పెరిగితే గర్వం పెరగద్దా? కొందరికి ఏం లేకపోతే మళ్ళీ గర్వం ఉంటారా? అది పుట్టుకతో వచ్చింది అనుకున్నాంలే. మధ్యంతర సీన్ వస్తే చాలు వాళ్ళు అసలు పట్టలేరు. ఫస్ట్ నుంచి డబ్బు కాలంలో ఎప్పుడు గర్వపడరు. మధ్యంతరంగా వస్తుంది చూడ, చూసేదా మనం. ఒక ఆయన మధ్యంతరంగా వచ్చి భార్య చచ్చిపోయి ఆ చిన్నకాలం డబ్బులు చెందేసి దొరికాడు కాలంలో. గర్వం పనికిరాదు పిల్లల, గర్వం పనికిరాదు. ప్రేమ గురించి మాట్లాడుతున్నాం. యోగు భార్య ప్రేమ. యోగు భార్య ఆయన ఉన్నదంతా వచ్చినా జరిగించాలంటే సమయం సరిపోదు కాబట్టి జరిగించడం లేదు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత
ఆయనకి 14,000 గొర్రెలు. ఎన్నమ్మా చెప్పండి, అందరు పలకండమ్మా ఒకసారి. 4,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 6,000 ఒంటెలు, 1000 సకల ఎడ్లు, ఓ నాయనా 1000 ఆడుగాళ్ళు. అది ఊరక లెక్కకు రాశాడు. మిగతా ఇంకెన్నున్నాయో తెలియదు, మిగతా ఎన్నున్నాయో తెలీదు. ఎంతమంది కుమారులు? 7 కుమారులు, 3 కూతుళ్ళు. అనుకున్నాడా యోగు నన్ను మళ్ళా దేవుడు నన్ను దర్శిస్తాడు అని అనుకున్నాడా? చెప్పండమ్మా, ఆ విశ్వాసం ఉండిందా యోగుకు? ఒక వచ్చిన ఉందా మరి? నా తల్లి గర్భం నుండి నేను ఎట్లా వచ్చానో దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను, నాకేం లేకపోతే పర్వాలేదు అని ఎందుకన్నాడైతే? ఏ పరిస్థితులైనా బాగా అయినండి. దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు నన్ను చంపినా, నాకు ఈ వ్యాధి వచ్చినా, నాకు ఈ కష్టం వచ్చినా, ఏ పరిస్థితులైనా నేను దేవుడిని స్తుతించడం మానను. హల్లెలూయా చెప్పండి. అందుకే రే సాధారణంగా నా కుమారుడు నేను యోగును చూసావా అన్నాడు దేవుడు. అంత గొప్ప విశ్వాసం అండి యోగు గారిని, ఎంత గొప్ప విశ్వాసం. మనం కూడా ప్రియులగా అన్ని పరిస్థితులు బాగుంటే ఆరాధనకు రావడం కాదు, నీ పరిస్థితులు బాగలేనప్పుడే ఆరాధనకు రావాలి. బిజీగా ఉన్నప్పుడే సమయాన్ని షెడ్యూల్ని మార్చుకొని ప్రభు సన్నిధికి వచ్చి కూర్చొని దేవుని ఆరాధించాలి. పని దొరికిందిలే ప్రార్థన కొట్టొచ్చు అని ఎవరు ఇబ్బంది. ఇప్పుడు ఏంటి పాస్టర్ గారు అడిగితే ఏం చెప్తాము? డ్యూటీ అంటుంది. డ్యూటీ, ఆ డ్యూటీ ఎప్పటి పర్మిషన్ తీసుకొని ఇంట్లో ఉన్న కాలం చాలా ఉంటాయి, కానీ ప్రభువుని ఆరాధించడానికి పర్మిషన్ తీసుకోవద్దా? ఎందుకంటే సాతానుడు ఆ విధంగా నడిపిస్తాను. నేను యోగు దేవుని దగ్గరికి చేసిన ప్రార్థన మరి ఎవరు చేయలేదు తెలియదా? దేవునితో వేగి మాట్లాడు, దేవుని దగ్గర రహస్యాలు తెలుసుకుంటాడు యోగు. ఆకాశములకు పునాదులు వేసిన వాడు, ఈ భూమికి పునాదులు వేసిన వాడు. భూమి పునాదులు ఉన్నాయమ్మా? పునాదులు లేకుండా పట్టణం ఉంటుందా? పునాదులు లేకుండా ఇల్లు ఉంటుందా? భూమికి పునాదులు ఉన్నదా? భూమి శూన్యంలో జరుగుతూ ఉంది, పునాదులు నీకు కనపడవు, కానీ పునాదులు వేసిన వాడు దేవుడు. అదే చెప్పండి ఒకసారి. నిలిపిన వాడు దేవుడు. ఎంత గొప్ప కార్యం అండి. మీరు యోగు గ్రంథం వీలున్నప్పుడల్లా చదవండి. దేవుడు ఎంత చక్కగా యోగుతో మాట్లాడతాడు. యోగు కూడా బాధగలగద్ద, మానవుడే కదా. దేవుడు ప్రశ్నిస్తే నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి, ఇదిగో నీ ప్రశ్నలకు సమాధానం అని దేవుడు చెప్తాడు. దేవుడి దగ్గర చాలా రహస్యాలు యోగు గారి ద్వారా బయటకు వచ్చినాయి. భూమి గుండ్రంగా ఉంది అనే భావన కూడా యోగు గ్రంథం నుంచే తీసుకున్నాడు ఆ శాస్త్రవేత్త. భూమికి పునాదులు ఉన్నాయి అనే భావన కూడా యోగు గ్రంథం నుండే తీసుకున్నారు. చాలా గొప్ప జ్ఞానవంతమైన మాటలు యోగు గ్రంథంలో యెహోవా దేవుడు మాట్లాడతాడు. ప్రియులారా, ఇక్కడ పూర్వం ఉన్న స్థితి కంటే బాగానండి, పూర్వం ఉన్న స్థితి కంటే ఇప్పుడు ఉన్న స్థితి ఎక్కువ తక్కువ యోగు గారికి ఏమా? రెట్టింపు ఆశీర్వాదం. చెప్పబడుతుంది మాట్లాడి రెట్టింపు ఆశీర్వాదం పొందాడు. ఎందుకు పొందాడు? కనిపెట్టాడు దేవుని దగ్గర. ఇసుకు చెండల ఆయన ఎందుకన్నాడండి అన్నమాట? దేవుడు ఇచ్చాడు, దేవుడిని తీసుకున్నాడు, దేవుడు నామానికి మహిమ కలుగును కాక. ఎంత గొప్ప మనుషులాగా
నువ్వు అంటావా మాట? ఏమి దేవుడయ్యా, ఏమి లేవు. ఇచ్చా తీసుకునే ఇట్లా చేశా అదే దేవుడి ఇష్టమమ్మా. దేవుడికి ఇష్టమైంది. జ్ఞానవంతుడు, భయభక్తులు కలిగిన వాడు, నీతివంతుడు, పరిశుద్ధుడు, దేవుని ఆరాధించే అనుభవం కలవాడు కాబట్టి యోబు గారు ఈ విధంగా మాట్లాడతాడు. దేవునికే మహిమ అన్నాడు, దేవునికి స్తుతి చెల్లించాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని ఆరాధించు. నీ పరిస్థితులు ఏవైనా దేవుని స్తుతించు. నా బతికే టెంక్ అయిపోయింది, అందరూ బ్రతుకు బాగుంది కదా, ఆ బ్రతుకులాగా దేవుని స్తుతించు. దేవుడు నిన్ను నీ బిడ్డలకు రెట్టింపు ఆశీర్వాదాలు దయచేస్తాడు. తప్పకుండా దేవుని పట్టాడు. పూర్వమున్న స్థితి కంటే ఏమండి, పూర్వమున్న స్థితి కంటే రాబో కాలంలో అత్యధిక ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. 2024 సంవత్సరంలో నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీకు పర్సనల్గా, పరోక్షంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా నువ్వే కష్టాలు అనుభవించావో, ఏ బాధలు అనుభవించావో, ఏ శోధనలు అనుభవించావో, ఏ వేదన అనుభవించావో 25వ సంవత్సరంలో ఆ దేవదేవుడు వాటన్నింటినీ తీసివేయబోతున్నాడు. తప్పకుండా దేవుడు మాట్లాడతాం. నీకున్న ప్రతి శోధన, నీకున్న ప్రతి బాధ, నీకున్న ప్రతి వ్యాధి, నీ కష్టము, నీ దోషములు కూడా దేవుడు రూపుమాపుతున్నాడు. తనదైన శైలిలో యోగును ఏ విధంగా రెట్టింపు ఆశీర్వాదాలతో ఆశీర్వదించాడో అదే విధంగా నిన్ను ఆశీర్వదించుగా. స్తోత్రం చెప్పండమ్మా. ఎప్పుడు ఆశీర్వదిస్తారు దేవుడు చెప్పు. పుట్టా తర్వాత రాసుకుందు కానీ నా సాయి చూసి మనం నాతో మాట్లాడు. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు? అభ్యా అభ్యా ఏమా వెరీ గుడ్. మీరు అనే కూడా మంచి, కానీ ఏ పరిస్థితుల్లో దేవుని ఆరాధించే అనుభవంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ పరిస్థితుల్లో అంటే యోగుకు ఉన్నప్పుడు ఒక కాలంలో లేచి ఎవరి కోసం ప్రార్థించాడు, ఎవరి కోసం బలర్పించాడు. తరతరాలు తిన్న తలనాస్తుంది. నువ్వు ప్రార్థించే ఏదో ఉదయకాలంలో లేచి నీ బిడ్డల కోసం, నీ కుటుంబం కోసం, నీ సంఘం కోసం, నీ దైవజనుల కోసం, నీ నెలవరుల కోసం, ఈ భారతదేశం కోసం, ప్రపంచ సార్వత్రిక సంఘం కోసం, దేశ ప్రధానుల కోసం, మన ముఖ్యమంత్రి కోసం మీరు ప్రార్థించాలా? అవన్నీ పక్కన పెట్టండి. నీ బిడ్డల కోసం వల్ల ప్రార్థించావా లేదా? ఆయనకి తలగా నాస్తుంది. ఎంతసేపైనా పడుకోవచ్చు. ఆయన పడుకునే మనస్తత్వం కాదు, ఆయన్ని ఆరాధించే మనస్తత్వం. స్తోత్రం చెప్పండి దేవుడికి. చెప్పండి కొట్టు దేవుడు వెళ్ళిపోతాడు. ఆరాధన చేయక నేను ఆహారం ఉంటాను. మంచి మాట కదా. ఆరాధన చేయక ఆహారం ఉంటాను. నిజమైన మాట మన జీవితంలో. ఆరాధించక ఆహారం ఉంటాను అంటే ప్రార్థన చేయకుండా ఆహారం, అది వేరు. ఆరాధన వేరు, ప్రార్థన వేరు. ఆరాధన అంటే ఎలా చేయాలా? అటు మన సెక్రటరీ గారు మంచి మాట రాయించాడు. చదవండి. యోహాను సువార్త 4:24. అది ఆరాధన అంటే. ఆ ఆరాధన చేసే ఆహారం ఎట్లున్నారు అంటే రోజుకు ఒక దినమైన దేవుని ఆరాధిస్తున్న 3 పట్ల మాత్రం ఒక పూటలు తినకుండా ఉండేవాళ్ళు చేయిస్తున్నామా? నేను 2 పూటలు అయిపోయింది చెప్పండి. 3 పట్ల కావాలా? ఒక పూట కూడా దేవుడు ఆరాధించలేదా?
ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి, ప్రార్థించాలి. ఒక సమయం పెట్టుకో, నేను చాలాసార్లు చెప్తాను మీకు. ఆ సమయంలో దేవుని ఆరాధించు. నీకు తినడం ఎంత అవసరమో ఆరాధన అంతకంటే 3 రెట్టింపు అవసరం. ఆరాధించక ఆహారం ముట్టను. చెప్పండి ఆ మాట, అందరూ చెప్పండి, మరి పెద్దగా చెప్పండి. ఈ దినం నుండే అమలు చెప్పండి. ఆరాధించగా ఆహారము ఎక్కడ చెప్పారు మీరు? ఎక్కడ చెప్పారు మీరు? దేవుని మందిరంలో దేవుని మీద ఆనబెట్టి చెప్పారు. తప్పదో, తప్పావా, ఇంకా నీ మీదకి ఏమొస్తుందో నేను చెప్పలేదు. ఏ సమయమైనా ఒక రోజులో ఏదో సమయాన్ని నిర్ణయించుకొని ఆరాధించు. యోగవాడు ఈ విధంగా రెట్టింపు ఆశీర్వాదం పొందాలంటే ఆరాధన చేయాలా? ఏది, ఏ పరిస్థితుల్లో? నాకు అనారోగ్యం ఉందయ్యా, నాకు తలనొప్పి, నా ఇంట్లో పరిస్థితి బాగలేదా? పరిస్థితి బాగలేనప్పుడే ప్రార్థన చేయమా? పరిస్థితి బాగలేనప్పుడే ప్రార్థన చేయ బాబు. యోగనాథ్ పరిస్థితి ఏం బాగుంటే దేవుడిని ఆ విధంగా స్తుతించాడు, కొన్ని అధ్యాయాలు స్తుతించాడు. కాబట్టి రెట్టింపు ఆశీర్వాదం యోగుకు వచ్చింది. బిడ్డలంట యోగు ఒక 7 గుణాలు యోగు జీవితం గురించి పై చెప్పుకున్నాం. ఆ ఒక్కొక్క గుణము ఒక్కొక్క ప్రసంగం. యోగుకి ఉన్న ఆస్తి యెహోవా ఆశీర్వాదములు. మొట్టమొదటి రెట్టింపు ఆరోగ్యం. చెప్పకూడదు, దేవుడు బయటపరచండి. నువ్వు బతకడం చచ్చిపో అని భార్య కల్పించుకునే స్థితి అంటే ఎంత దీనస్థితికి ఆయన అనారోగ్యమైపోయాడో ఒకసారి గమనం చేసుకోండి. ప్రేమించే భార్య, భయభక్తులు కలిగిన భార్య, భర్తను అంటి పెట్టుకుని ఉండే భార్య, ఏ పరిస్థితుల్లో కూడా యోగులు వదిలి పారిపోని భార్య. ఆయన అన్నదంటే ఆయన ఎంత అనారోగ్యం పాలయ్యారో మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని దగ్గర కనిపెట్టి ఓపికగా దేవుని ఆరాధించిన దానికి, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ఆరాధించిన దానికి యోగు పొందిన ఆశీర్వాదాలు 7. 1 రెట్టింపు ఆశీర్వాదం. చెప్పండి. 1 రెండవది 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎద్దులు, 1000 జతల ఆవుగాడిదలు. 3వది 7 కుమారులు, 3 కుమార్తెలు. మళ్ళా సంతానాన్ని దేవుడు ఇచ్చాడా లేదా? 4వది అతని కుమార్తెలంత సౌందర్యవంతులు ఎవరు లోకంలో. అంతకుముందు కుమార్తెలు ఎంత సౌందర్యవంతులు నాకు తెలియదు, కానీ యోగ కుమార్తెలు కొందరు కూతురు అన్నం చూసుకొని ముచ్చిపోతారు, కొందరు కొడుకు అన్నం చూసుకొని మురిచిపోవాలా, సంతోషపడాలా. మా అమ్మ నన్ను చూసి ముచ్చిపోయిందో లేదో ఏం తెలియదు, అల్లక ముట్టాడు కొన్ని ఏడ్చి పెడతానుకుంటుందా. నా కొడుకు అంత అందగా లేదని చెప్పేది అందరికి. మా నాయన కూడా అట్టే చెప్పండి, నేను అందంగా లేకపోయినా కాకి పిల్ల కాకి గోడు. కానీ ఇక్కడ ప్రపంచం కొనియాడుతుంది. యోగు గారు కుమార్తెలు చనిపోయిన వారు ఎలా ఉండేవారు తెలియదు, కానీ నా దేవుని గ్రంథంలో రాయబడిన మాటలు బట్టి నేను చెప్తున్నాను ప్రియులారా, యోగు కుమార్తెలంత సౌందర్యవంతులు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అది 4వ ఆశీర్వాదం యోగు. 5వది యోగు ఒక పద్ధతి పెట్టాడు. మా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గారిని మన స్త్రీలందరూ పొగడుతూ ఉంటారు. ఎందుకు పొగడతారు స్త్రీలు? ఎన్టీ రామారావు మనకు తెలియదులే, మనకు అసలు ఆస్తులు లేవు కాబట్టి మనకు తెలియదు.
గొప్ప గొప్ప స్త్రీల దగ్గరికి ఉండి ఆస్తి అప్పించాడు స్త్రీలకి. కోర్టుకు పోతే కుమార్తెలు తండ్రి ఆస్తి సమానం అందరికీ, అది చట్టమై ఉంది. అందువల్ల రామారావు గారిని అందరూ ముఖ్యమంత్రి గారిని పోగుతారు. కానీ మీకు తెలుసో తెలీదో, యోగు గారు అనాది కాలంలోనే అమ్మాయి వచ్చిన చదువుతండ్రులు వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యంలో నిచ్చెను. హల్లెలూయా. అప్పుడే చేశాడమ్మా యోగు గారు. కుమార్తెలకు కుమారులకు సమానం ఇవ్వాలి. ఎవరైనా రాబోయే రోజుల్లోనే తెలుసుకోండి. కొడుకు నెత్తి మీద పెట్టుకోవద్దు, కూతురు కింద తెచ్చుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన 10 రూపాయలని ఇద్దరికి 10 రూపాయలు. అప్పుడు నువ్వు దేవుడి దగ్గర లెక్క చెప్తావు, కరెక్ట్ ఉంటావు. ఎవరికో ఇచ్చింది పోయింది ఇన్ని ఉత్త మాటలు. నువ్వు పోలా ఇంకొక అమ్మ దగ్గరికి లాస్ట్కి తల్లి కూడా కూడబెట్టిన పరిస్థితుల్లో అయిపోయావు. నీకెక్కడో తప్పు. కుమార్తెలే లేదమ్మా, కుమార్తెలే లేదు. తల్లిదండ్రులు బాధలో ఉన్నప్పుడు తల్లి తండ్రి కష్టాన్ని తెలుసుకునేది కుమార్తెలే. కొడుకు తెలుసుకుంటారు కానీ పాప ఏం చేయలేదు. అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ పైన ఒక భాగం ఉంటుంది, వెనకలాగే ఒక కొక్కెం ఉంటుంది. ఎన్నో అవన్నీ మనకు తెలుసులే. నేను మీకు చెప్పాలా, ప్రేమలో బయటికి చెప్పలేదు. ప్రేమలో తల్లిదండ్రులను ప్రేమించలేదు, వాళ్ళ అవసరాలు తీర్చలేదు. కూతుర్నట్టు కాదు, తన కొన్నా లేకపోయినా తన తల్లిదండ్రులు బాధపడితే మాత్రం చూడలేదు. అది స్త్రీ ప్రేమ. మీకు సంగతి తెలుసా, మగవాళ్ళకి ఎక్కువ ఆకలేస్తుందా, ఆడవాళ్ళకి ఎక్కువ ఆకలేస్తుందా? అవరే బండిగా అది ఉత్తమ మాట. ఆడవాళ్ళకి రెట్టింపు ఆకలి ఉంటుంది, మగవాళ్ళకి తక్కువ ఆకలి ఉంటుంది. ప్రతిదీ ఎక్కువ. మీకు కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ప్రేమ కూడా ఎక్కువేనమ్మా. అది చెప్పడానికి నేను ఈ మాట చెప్పడం లేకో నువ్వేమనుకోవాలి. అన్నీ ఎక్కువేనమ్మా. ఒరే అది కూడా ఎక్కువే. మీకున్న ఓర్పు, మీకున్న ప్రేమ, మీకున్న తిండిపోతాను మగవాళ్ళ పనులు, మీకున్న కోపం, మీకున్న ఆవేశం, మీరేది అనుకోలేరు, మీరేది దాచుకోలేరు. కాబట్టి స్త్రీలు అంటే స్త్రీలు ఇక్కడ ఆస్తి ఇచ్చేసాడు. అబ్బా ఎంత గొప్ప రాజ్యాంగం రాశాడు ఆయన యోగు గారు. ఆ దినాల్లోనే రాజ్యాంగం రాశాడు ఆయన. కొడుకులకి కూతురులకి సమానంగా పంచాడంట. అది చెప్పండి ఊరికన్నా మీరు క్రైస్తవులు అయిన తర్వాత ఎవరైనా తగులు వేసుకుంటుంటారు. తర్వాత యోగు ఎన్ని తరాల వాళ్ళని చూశాడు? 4 తరాలు. ఇప్పుడు నేను ఎన్ని తరాలు చూశాను? 3. నా బిడ్డలను చూసా, నా బిడ్డలను చూసా, నా మనవరాల కొడుకులు కూడా చూస్తే 3వ తరం అవుతుంది. ఇప్పుడు 2 తరాలే. అంటే 4 తరాలంటే అర్థమైంది. మనవాళ్ళకు వాళ్ళ తరం 4 తరం. ఇప్పుడు నేను నా బిడ్డలను చూసా, నా బిడ్డలు 2వ తరం, ఆ మనవల తరం బిడ్డలు 3వ తరం, ఆ ముని మనవల బిడ్డలు 4వ తరం. అంటే అంత ఆయుష్యం దేవుడు ఇచ్చాడు. చెప్పండి పడుతూ దేవుని భయపడతాడు. దేవుని ఎందుకు భయభక్తులు కలవాలని దీర్ఘాయుష్మంతులుగా చేస్తానన్నాడు. ఇలా అందిన ఆహారంలో యెహోవా దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, అది బాబు సొలొమోను, నా కట్టడలను కైకొనుచు, నా ఆజ్ఞలను, నా ధర్మశాస్త్రమును, నా మార్గములను నడుచుచు, నా కట్టడలను, నా ధర్మమును అనుసరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు అని చెప్పాడు దేవుడు. ఎవరితో? సొలొమోనుతో. అలాగే ఇక్కడ ఇది 4 తరాలు
చూడగలిగిన దీర్ఘాయుష్మంతుడు ఏంటంటే దేవుని కట్టడలను, దేవుని మార్గంలో నడిచాడు, దేవుని కట్టడలను అనుసరించాడు, దేవుని ధర్మశాస్త్రములను అనుసరించాడు, దేవుని విధులను అనుసరించాడు, దేవుని యొక్క భగవంతులు కలిగి ఉన్నాడు. కాబట్టి 4 తరాల ఆయుష్ ఇచ్చాడు దేవుడు. తప్పటి వరకు దేవుడు నాయపడ్డాడు. హల్లెలూయా. చివరి 7వ ఆశీర్వాదం ఏదో చెప్పనా? కాలము నిండిన వృద్ధుడై మరణించాడు. అందరూ మరణిస్తారు. మా ఎవరైనా చనిపోయారంటే నేను వెంటనే నా నోట్లో వచ్చే మాట ఏంటంటే, అబ్బా ఎన్ని సంవత్సరాలయ్యా? ఒక 60-70 సంవత్సరాలు. వెరీ గుడ్, మంచి మరణం. 30 సంవత్సరాలు అయ్యో అంట. 30 సంవత్సరాలకే మరణమా? 10 సంవత్సరాలకే మరణమా? అకాల మరణాలు. కానీ అలా కాదు. దేవుడిచ్చిన ఆయుష్ ఏంటంటే కాలము గడిచిన వృద్ధుడై మరణిస్తాం చూడు, అది దేవుడిచ్చిన మరణం. చప్పట్లు కొడుతూ దేవుడు అయిపోతాడు. హల్లెలూయా. కాబట్టి యోబు గారి ఆశీర్వాదాలు ఏంటమ్మా? 7. మొదటిది చెప్పాలి నాకు. రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు ఆరోగ్యం. రెండవది 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1000 జతల ఎద్దులు, 1000 ఆడుగాడిదలు. మూడవది 7 కుమారులు, 3 కుమార్తెలు. నాలుగవది ఆయన కుమార్తెలంత సౌందర్యవంతులు, అంత అందగత్తెలు ఇచ్చాడు దేవుడు. ఐదవది ఆయన ఏం చేశాడు? కుమార్తెలు కూడా స్వాస్థ్యం ఇచ్చాడు. 6వది 4 తరాల వాళ్ళని చూశాడు. 7వది కాలము నిండిన వృద్ధుడై. చూడండి ఆ మాట ఇక్కడ. యోబు కాలము నిండిన వృద్ధుడై వృద్ధులు అనే మాటతో యోబు గ్రంథం క్లోజ్ అయిపోతుంది. 42వ అధ్యాయము 16వ వచనము, 26వ వచనం, 16వ వచనం చెప్పుని మాట్లాడి యోబు కాలము నిండిన వృద్ధుడై. హల్లెలూయా చెప్పండి ఒకసారి. చెప్పండి పిల్లరా. ఈ 7 ఆశీర్వాదాలు, యోబు పొందిన ఆశీర్వాదాలు కూడా మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చప్పటి కొడుతూ దేవుడు అయిపోతాడు. నా ముద్దయ్య ఆశీర్వాదాలు ఎవరు లేదు. ఎవరన్నా ఉందా? సరోజమ్మా కావాలయ్యా. ఎట్టొస్తుంది? యోగులాగా జీవించు. దేవుడి చేతే నా కుమారుడైన యోగు చూసావా? నీ గురించి, నా గురించి కళ్యాణం చూసావా అని ఆత్మదేవుడు ఎప్పుడైనా చెప్తాడా? ఆ సాక్ష్యం. ఆ ప్రార్థన చూసావా? ఆ భక్తి చూసావా? ఆమె విధానం చూసావా? ఆ ఓర్పు చూసావా? అది దేవుడు చెప్తాడా అని ఉంటే కదా మనకి చెప్పడానికే. చెప్పాలి. యోగు పొందిన యోగు ఆశీర్వాదాలను పొందాలంటే యోగు లాంటి జీవితం జీవించాలి. హల్లెలూయా. ఎలాంటి జీవితం? అంత మనకి ప్రతి పరిస్థితిలో దేవుని ఆరాధించాలి. అది ఒక్కటి కాదు, అది నేర్చుకోండి. ఈ 7 ఆశీర్వాదాలు ఆ దేవుడు మీకు దయచేయడు కాక. ఏ పరిస్థితున్నా, ప్రతి పరిస్థితుల్లో, ప్రతి దినమో దేవుని ఆరాధిస్తా నేను. అలాంటి ఆరాధనలో నువ్వు పాల్గొంటే, అలాంటి ఆరాధనలో నువ్వు ఉంటే యోగు పొందిన 7 ఆశీర్వాదాలు నీవు పొందుతావు కాక. అదే చెప్పండి ఒకసారి. దేవా ఆశీర్వాదాలు నాకు కావాలి అనండి. ఇంకొక మాట అనండి. ఇంకొక మాట అనండి. చివరిగా యోగులా నేను ప్రవర్తించి, యోగులా నేను జీవించాలి నాన్న. యోగులాగా నేను జీవించాలి నాయన. ఆ ఆత్మతో నేను ప్రభువానికి ప్రార్థన చేయాలి. యోగు లాంటి ఆత్మను ఆ దేవుడు మనందరికీ దయచేయడు కాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుడు కాక. ప్రార్థన చేసుకుందాం. మీరు మా ప్రార్థన అందరు కళ్ళు మూసుకోండి.